మంచిది ప్రియులారా, ఎక్కువగా ఇక త్వరగా నా సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. మంచి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం నుండి 51వ వచనం వరకు ఈరోజు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం నుండి 51వ వచనం వరకు మంచిది చదువుతాను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో, చూడండి, ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎదుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. చాలు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే ఎదురుగాలి. జీవితంలో ఎదురుగాలి. ఈ వచ్చిన మరలా చదువుతాను. అప్పుడు వారికి ఏమి ఎదురైంది? అప్పుడు వారికి గాలి ఎదురైనందున గలిలయ సముద్రాన్ని పడవలో దాటడానికి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి యేసు శిష్యుల వాస్తవ జీవిత అనుభవాన్ని వర్ణిస్తూ వారికి గాలి ఎదురైనట్లుగా పరిశుద్ధుడైన మార్కు రాస్తున్నాడు. త్వరగా బయట మార్చు. శిష్యులు పడవలో గలిలయ సముద్రంలో, ఆ సముద్రాన్ని పడవలో దాటడానికి ఎంతో ప్రయాసపడుతున్న సమయంలో ఆ జరిగినటువంటి అనుభవాన్ని మార్కు, పరిశుద్ధుడైన మార్కు చూడండి, దాన్ని వర్ణిస్తూ రాస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థం గ్రహించవలసింది ఏంటంటే, మన జీవితంలో ఒక్కొక్కసారి ఎదురుగాలి వీళ్ళని వీస్తుంది. దీనివలన పరిణామాలు మారుతూ ఉంటాయి. సహజంగా సాగిపోతున్నటువంటి జీవిత విధానంలో ఏదో ఒక అలజడి, వీళ్ళగా పరిస్థితులు ఒకలాగా లేదు, ఎక్కడో తేడా, మనసంతా కృంగిపోయి ఏదో నిరాసక్తత, జీవితం అంటేనే ఆసక్తి లేదు, దూరంగా, ఎక్కడో దూరంగా ఎదురుగా చూడండి లక్షణం. దీనంతటికీ కారణం ఏంటి? ఇలా జరగడానికి కారణం ఏంటి అని మనము బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, నెంబర్ 1, మొదటిగా చూడండి, ఈ పరిస్థితి జరగడానికి కారణం ఏంటంటే సాతాను ప్రభావమే ఈ ఎదురుగాలి. సాతాను ప్రభావమే ఈ ఎదురుగాలి. మనసులో కల్లోలం రేగడం, కృంగిన స్థితికి దిగిపోవడం, తలుచుకుంటేనే ఇలా చూడండి మనసంతా దిగులు, కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది, తలలు పట్టుకునేలా చేస్తుంది, తలలు పట్టుకునే చూడండి, నాకున్న వారే శత్రువులుగా తయారవుతారు. ప్రియులారా, నేను మంచి అనుకున్న వాళ్ళు చెడుగా తయారవుతారు, మంచి మిత్రులుగా. ఏమో కారణం ఏంటి, ఏమైపోయింది అని గమనిస్తే, ఈ అంచె దినాల్లో తనకున్న సమయము కొంచెమేనని తెలిసినటువంటి అపవాదం ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ అంచె దినాల్లో నాకున్న సమయం కొంచెమేనని తెలిసిన సాతానుడు విశ్వాసులపైన తీవ్రమైనటువంటి కష్టాలు చూడండి వారి మీద విజృంభింపజేసి అపాయకరమైనటువంటి కాలంలో వారు నడిపించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, 1 తిమోతి పత్రిక 3వ చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం ఈ మాట తెలియజేస్తుంది. ఏముంది అక్కడ చూడండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోము అని అంటాడు. ఏ దినాలు చెప్పండి ఇవి? ఏ దినాలు చెప్పండి ఇవి? నీతిమంతుడు లేడు, ఒకడైనా లేడు అన్న మాట ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు నీవు మనం అంతా ఎవరు బైబిల్ చదివే ప్రతి ఒక్కరము
ఎవరు చెప్పండి? మనము నీతిమంతులమే, పరిశుద్ధులమే. ఇప్పుడు మనం మరి ఎలా నీతిమంతులమయ్యాం, ఎలా పరిశుద్ధులమయ్యాం? అవగాహన ఉందా? అవగాహన ఉందా మీకు? ఎలా నీతిమంతులమయ్యా? ఎబ్రీ పత్రికలు అంటాడు కదా, ఎలా నీతిమంతులమయ్యా మనము అంటే, యేసునందు విశ్వసించుట ద్వారా, యేసును తన జీవితంలోకి చూడండి స్వాగతించుట ద్వారా మనం ఏమయ్యాము అంటే నీతిమంతులమయ్యాము, పరిశుద్ధులమయ్యాము. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నీతిమంతులం కాం కాబట్టి ప్రార్థన చేయడానికి రావద్దు ఇక్కడికి. నీతిమంతులుగా ఆల్రెడీ పాపములో శాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి మన ఎదురుకు వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి పాపులమైన మన కొరకు చేయవలసిన శిలువ త్యాగాన్ని ఆయన ఈ లోకంలో మన కొరకు జరిగించి యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరినీ ఏం చేశారు చెప్పండి? నీతిమంతులు చేశారు. హల్లెలూయా! మీ కేటగిరీ మారిపోయింది. ఇక మీద మీరు పాపులు ఏమాత్రము కాదు. మీరు ఎవరో తెలుసా? పరిశుద్ధులు. అయితే బైబిల్లో మనం చూస్తున్నాం, వీళ్ళారా పరిశుద్ధులుగా ప్రభువు కొరకు మనం ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఏమొస్తుంది అని అంటే, సాతానుడు అప్పుడప్పుడు నిన్ను శోధించడానికి, నీ ఆత్మీయత ఎంతో తెలుసుకోవడానికి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నిన్ను గమనించి ఏం చేస్తుంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడెప్పుడా నిన్ను పడగొట్టాలనే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినది ఏం చేయాలి మనము తెలుసుకోవాలి. ఆల్రెడీ ఈ మాట రాయబడి పిల్లగా కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ వాక్యము నెరవేర్పు దినాలు ఆల్రెడీ మన ముందు ఉన్నాయి. అంత్య దినాలు పిల్లగా అపాయకరమైన దినాలు. ఏ వ్యక్తిని చూసినా, ఏ ఒక్క వ్యక్తిని గమనించినా సాతాను ఏదో రీతిగా లేకపోయిన ఆశయాన్ని వారి హృదయాల్లో పెట్టి, సాతాను మీరు గమనించండి, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకమైనటువంటి బాణాన్ని వాడతారు. అందరికీ ఒకే బాణాన్ని వాడు పడగొట్టడానికి ప్రయత్నాలు చాలా మంది చేస్తాడు. నీతిమంతుడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానవంతుడైతే ఇది అపవాది నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని గమనిస్తూ తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువు స్థిరంగా ఉంటూ ముందుకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా! అందుకని ఈ వచనంలో అంటాడు, ఏ కాలం ఇది అని అంటే, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎదురుగాలి ఎవరి ప్రభావం తెలుసా? చెప్పండి, ఎవరి ప్రభావం అది? సాతాను ప్రభావం. రెండవదిగా చూడండి, అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనం గమనిస్తే, మరలా నేను చదువుతున్నాను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో మిక్కిలి ఏం చేస్తున్నారట? కష్టపడుతూ ఉన్నారు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో, ఇక్కడ గమనించాలి, వారికి గాలి ఎదురైనందున. ఈ గాలి పిల్లలు చూడండి దేనికి సాదృశ్యం అంటే కష్టాలకు సాదృశ్యం. అన్ని బాగున్నాయి అనుకుంటున్నట్లు సాగిపోతున్న జీవితంలో సడన్ గా అలసడి, ఎప్పుడు ఏది నీ మీదకి ఎలా వీస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అప్పుడు వారికి గాలి అన్ఎక్స్పెక్టెడ్గా, అప్పటి వరకు వారు గలలియ సముద్రంలో నవ్వుతూ ఆడుతూ పాడుతూ చక్కగా శిష్యుల పడవలో వెళ్తున్నారు. సడన్ గా ఏమొచ్చేసి చెప్పండి, గాలి. అప్పుడు ఏం జరిగింది? గాలి ఎదురైనప్పుడు వారు ఆ పడవను నడపడంలో ఏం చేస్తున్నారట అంటే కష్టపడుతూ ఉన్నారు. కష్టం నీ జీవితంలోకి ఎదురొచ్చినప్పుడు, కష్టాలు నీ జీవితంలో తుఫాను వల్ల ఒక ఎదురుగాలు వల్ల నీ మీద వచ్చి నీ మీద ప్రభావం చూపుతున్నప్పుడు, ఆ సమయంలో ఆ వ్యక్తి, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దోణి దేనికి సాదృశ్యం తెలుసా? నీ మానవ జీవితానికి సాదృశ్యం. ఆ దోణి నడిపించడంలో ఏం చేస్తున్నారు అంటే కష్టపడుతూ ఉంటారు. ఎలా నడపాలో తెలియదు. తీరాన్ని దాక్కుని అవతలకి ఎప్పుడు ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఈ ఎదురుగాలిలో ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో, ముందు ఏమవుతుందో, ఏం జరగబోతుందో అంత అయోమయమైనటువంటి పరిస్థితి. ఎదురుగాలి
ఎదురుగాలి వీచినప్పుడు వారు పడవను దూరం నడుపులలో మిక్కిలి కష్టపడటం ప్రారంభించారు. ఈరోజు ప్రియులారా, భయంకరమైనటువంటి నీ జీవితంలో ఎదురుగాలి ప్రియులారా చూడండి, కష్టాలకి సాదృశ్యం. నీ జీవితంలో భయంకరమైన కుటుంబ సమస్యలు, అప్పులు, ప్రియులారా చూడండి, ఇబ్బందులు ఈరోజు నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల సెగ నీకు తగులుతుంది. ఆ సమయంలో ఇవన్నీ నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఇవన్నీ నీ జీవితంలో నెమ్మదిగా సంతోషంగా ఉండకుండా జరిగిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా బైబిల్లో మనం చూస్తున్నాం, అనిపిస్తా ఉంటుంది, ఇప్పటి వరకు నిన్న వరకు బాగానే ఉన్నటువంటి నా బ్రతుకులో నా జీవితంలో ఏంటి ఎదురుగాలి అనే సందేహంలో మనం ఉంటూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ సమయంలో నువ్వు మనం చేయగలిగేది తెలుసా? దీన్ని తట్టుకొని ప్రియులారా తెరచాపను సర్దుకొని, పడవకి ఏముందో తెలుసా? సముద్రం మీద తిరిగే పడవలకు ఏముందో తెలుసా? సముద్రం మీద నడిచే పడవ ఎదురుగా వచ్చే పెనుగాలను, తుఫానులను, ఎదురుగాలను తట్టుకొని తీరం ఒడ్డుకి చేరుకోవాలంటే ఆ పడవ నడిపే నావికు ఆ పడవలో ఏముందో తెలుసా? చెప్పండి. తెరచాప అంటారు. ఏ చేప చెప్పండి? ఒక పడవకి వెనకాల భారీగా పైపు ఉంటుంది, ఒక వెనకాల చాప ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే, ఈ ఎదురుగాలి వీస్తూ ఉన్నప్పుడు ఆ పడవ ఎదురుగాలి వలన ప్రమాదంలోకి వెళ్ళకుండా, ఎదురుగాలి పిల్లలకు నష్టపోకుండా ఏం చేయాలి అని అంటే ఈ తెరచాపలు వాడతారు. పిల్లలు చూడండి, ఈ తెరచాపలు ఏం చేయాలి మనం అంటే సర్దుకోవడం ప్రారంభించాలి. ఈ తెరచాప దేనికి సాదృశ్యం తెలుసా? నీ విశ్వాసానికి సాదృశ్యం. హల్లెలూయా. ఒకవేళ భక్తి లోపించిందా, విశ్వాసం లోపించిందా, ఒకవేళ అనుకున్నంతగా చూడండి మన జీవితంలో దేవుడు ఆశించిన స్థాయిలో మనం లేమా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా సాతాను మన మీద అటాక్ చేశాడా, ఆ ఎదురుగాలి జీవితంలోకి వీచిందా? ఈ సమయంలో ఎదురుగాలి వీచిన సమయంలో, ఈ ధోని నడపడంలో మిక్కిలి కష్టపడుతున్న సమయంలో ఏం చేయాలి అంటే తెరచాపను సర్దుకోవడం. చూడండి, తెరచాపను సర్దుకోవడం ప్రారంభించాలి. ఈ తెరచాప ఏదో తెలుసా? విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసంతో ముందుకు వెళ్తూ విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగితే, విశ్వాసంలో నిలబడగలిగితే, నీలో అవిశ్వాసపు ఛాయలు, అవిశ్వాసపు పరిస్థితులు, అవిశ్వాసపు లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయనుకో, ఆ అవిశ్వాసం నుండి బయటపడి ఏం చేయాలో తెలుసా? బలంగా ప్రభువులో మోకరించి యేసు ఏమై ఉన్నాడో ఏమాత్రం కూడా అనుమానం లేనటువంటి ఉన్నతమైన విశ్వాసాన్ని నువ్వు నీ జీవితంలోకి తీసుకోగలగాలి. హల్లెలూయా. ఎదుర్కోవాలంటే ఇదే ఆయుధం. నీ తెలివితేటలు, నీ యుక్తి, అధికారం, నీ పలుకుబడి బలం ఏమిటి పనికొస్తాయా? పనికిరావు. దేవుడిగా పనికిరావు. తెరచాపను సర్దుకొని నీ జీవితంలో ప్రేమను బిడ్డగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ ఎదురుగాలిని వీస్తూ ఉన్నటువంటి ఎదురుగాలిని జీవితంలో దాన్ని ఎదుర్కొంటూ ఏ విధమైన ఆ సముద్రంలో నుంచి అద్దరికి తీరం చూడండి చేరుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అందుకే రాజగోపాల్ గారు ఒక పాట రాశారు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి తూలిపడినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి తూలిపడినావా, నడువరి గిరిదను కాశిలో మోసినా నజరేయుడేసుని ముందు నడువగా, నడువరి గిరిదను కాశిలో మోసినా నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు కళ్యాణికి చేరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు కళ్యాణికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా.
దేవుని బిడ్డలారా, విశ్వాసం తెరచాపను సర్దుకోవడం అంటే ఈ విశ్వాసాన్ని ఏం చేయాలంటే సరిగ్గా ఉన్నదా లేదా అని చూచుకొని ప్రియులారా నీ జీవితంలో చూడండి మరలా దాన్ని సక్రమైనటువంటి గాడిలో మార్గంలో ఎలా పెట్టేది, ఎలా దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రియులారా చూడండి ముందుకు మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఏం చేస్తే తెరచాపను సర్దుకుంటూ వీళ్ళని ఏం చేయాలి మన జీవితంలో అని గమనిస్తే మూడవది చూడండి, మరలా చదువుతారు. అదే 48వ వచనం, ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, తర్వాత ఏమో చెప్పండి, ఆయన చూచి అనే మాట మనం చూస్తున్నాం. మూడవదిగా ఏంటో తెలుసా, నీవు కష్టపడుతూ ఉండగా, దోణి నడిపించడంలో కష్టపడుతూ ఉండగా నీవు విశ్వాసాన్ని సంపూర్ణంగా ఛేదించుకొని పరిపూర్ణంగా లోపమేమైనా ఉంటే సరి చేసుకొని విశ్వాసంలో స్థిరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి. ఆయన నిన్ను చూసి, నీ కష్టాన్ని ఎవరు చూస్తారు తెలుసా? చెప్పండి. నీ కష్టాన్ని చూసేది ఎవరు? యేసే. లోకంలో నీ కష్టాలు తీర్చేవారు ఎవరు లేరు. పిల్లల నీ తల్లి తీర్చలేదు, నీ తండ్రి తీర్చలేదు, నీ తోబుట్టువులు తీర్చలేదు, నీ బంధువులు ఎవరు నీ కష్టాన్ని తీర్చలేదు. ఎవరైనా మనుషులే, నా మాత్రం వారే, మనుషులే వారు. మనుషుల వైపు కాదు మనం చూడగలిగింది. కష్ట సమయంలో గాలి వీచినప్పుడు, ఎదురైనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, అకస్మాత్తుగా ఎదురుగాలి వీస్తున్న సమయంలో మనం చూడవలసింది మనుషుల వైపు కాదు, ఎటువైపు చూడాలంట? మనకున్న విశ్వాసం అనే తెరచాపను సర్దుకొని ఎవరి వైపు చూడడం నేర్చుకోవాలంటే యేసు వైపు. మీకు సీక్రెట్ చెప్పనా? యేసు నాతో ఉన్నాడు, నేను ఆయన వైపే చూస్తాను అనుకున్న వాడి జీవితంలో అతను ఎవరు ఏమి వాళ్ళు చూడండి. నాకు మా చూడాలి, వాళ్ళ సపోర్ట్ నాకు అది ఉంది, ఈయన నాకున్నాడు, ఆయన నాకున్నాడు, లేకపోతే మా నాన్న నాకు సపోర్ట్ ఉన్నాడు, మా అన్న నాకు సపోర్ట్ ఉన్నాడు, మా బంధువులు నాకు సపోర్ట్ ఉన్నాడు అని కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటామంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం చూస్తున్నంత వరకు వీళ్ళ నా జీవితంలో ఏ కార్యాలు జరగదు. దేవుడు ఒక అనుభవం, ఒక వ్యక్తికి మనం ఎక్కాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు దేవుడు నిన్ను మనం చూస్తాడంటే బైబిల్లో ఉంది కదా, మనుషుల సహాయము. ఎవరి సహాయం చెప్పండి? చివరికి నీ కట్టుకున్న భర్త అయినా, నీ కట్టుకున్న భార్య అయినా, నీ పిల్లలైనా నీకు భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు ఇలాంటి సహాయము చేయాలని ప్రయత్నించినా నీ కష్టాన్ని తీర్చడం వారి వల్ల. ఎందుకంటే దేవుడు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, నీ కష్టాన్ని చూసేవాడు ఎవరు తెలుసా? యేసయ్య. కేవలం యేసయ్య. విశ్వాసం చాపం సర్దుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినప్పుడు నీ స్థాయిని, నీ విశ్వాసాన్ని, నీ కష్టాన్ని చూసినటువంటి దేవుడు అక్కడ అంటాడు, ఆయన చూసి ఖచ్చితంగా నీ కష్టాన్ని, నీ శ్రమలను దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు కనుమరుగై ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది దాచి ఉంచలేదు. తప్పకుండా నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీకు కలిగినటువంటి ఇబ్బందులను దేవుడు చూస్తున్నాడు, నీవు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు చూస్తున్నాడు. నీకు నిజమైన సహకారి, నీకు నిజముగా చూసేవాడు, నీకు నిజముగా సహాయం చేసేవాడు ఎవరు అంటే మన ప్రభు అయినా, మన ఆరాధకుడైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని ప్రియులారా, నీ కష్టాలను చూడండి, ప్రభువే చూస్తున్నాడు. ఆయనకు ప్రియాలు చూడండి. అందుకని బైబిల్లో దేవునికి ఒక పేరు ఏదో తెలుసా? ఆయన చూచుచున్న. ఎవరండి దేవుని పేరు? దేవునికి ఒక పేరు ఉంది. ఏ పేరు అని అంటే చూచుచున్న దేవుడు. ఎప్పటికీ ఆయన కనుమేల నుంచి మనం బయటికి పోలేము. అన్ని పరిస్థితుల్లో, ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే పిల్లారా, నీ ప్రయాసము, నీ కష్టాన్ని, నీకున్న సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. అయితే పిల్లారా చూడండి, మరి ఏమైంది అని అంటే పిల్లారా, ఆయన చూసినటువంటి దేవుడు నీ కన్నీరు తోచుటకు పిల్లారా చూడండి, నీ కష్టాలను తీర్చడానికి ఆయన నీ ఎదుకు, ప్రభు నీ ఎదుకు వస్తూ ఉన్నాడు.
చూడండి ఏం జరిగింది అక్కడ, ఆ 48 వచ్చిన నుండి తిరిగి వెళితే ప్రియులారా ప్రయాణం సముద్రంలో ప్రయాణిస్తున్నారు, గాలి ఎదురైంది, దూరం నడిపించడంలో మిక్కిలి ఏమవుతున్నారు అంటే కష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా ఇక వారికి వేరే సహాయం ఏది లేదు. వారిని ఆదరించిన సమయంలో కాపాడగలిగిన వారు, వారి యుక్తి, వారి తెలివి, వారి జ్ఞానము ఏమీ లేదు అక్కడ. అయితే ప్రియులారా ఆ కింది వచ్చిన వాళ్ళకి మనం వెళితే ప్రేమను దేవుని బిడ్డలారా చూడండి ఏం జరిగింది అని అంటే ఆ 48 వచ్చినంలో కింది లైన్లో చూడండి, ఆయన 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, చూసారా, వారి యొద్దకు వచ్చి నీ కష్టాన్ని చూడండి స్థితిని చూస్తున్న దేవుడు వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోవడం, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకోడు. అది మనుషుల స్వభావం కానీ దేవుడు అలా ఎవరిని వదులుకోడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది పిల్లరా నీ కన్నీటిని చూసి ఎవరకు తప్పకుండా యేసయ్య వస్తాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డ ఇక్కడ వచ్చిన ఆలోచన చెప్పిన మనం ఆరాధన చేసినప్పుడు, వర్షిప్ చేసినప్పుడు, స్తుతి ఆరాధన చేసినప్పుడు కానీ, వ్యక్తిగతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు కానీ, ప్రార్థన పాట ఆరాధనలో ఈ మాట వాడుతుంటాం, ప్రభువా నా ఎదురు రానైనా, ప్రభువా నన్ను దర్శించయ్యా, ప్రభువా నా ఎదురు రా ప్రభువా అని మనం ఎంతో ఆశతో మనం పిలుస్తూ ఉంటాం. మన ఆశ కూడా అదే, దేవుడు రావాలి, మనకున్న కష్టాలన్నీ తీరాలనేది మన ఆశ కూడా. అయితే బైబిల్ చెప్తున్న పిల్లల యేసుని కష్టాన్ని చూచుటకు ఆయన తప్పకుండా ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు పిల్లలు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు కన్నులు నీ మీద ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడుతుంది, ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయంట? ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉండవి. ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రియులారా, అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా, ప్రభువా అని పిలిచిన ప్రతి వాడు నా సన్నిధికి చేరడు. ఏం చేయాలి మరి? మాటతో కాదు, మాటతో మనం దేవుణ్ణి ఆరాధించలేము, మాటతో యుక్తితో మనం దేవుని కనపరచలేము, దేవుని ఆకర్షించలేము. మరి దేవుడు మనకి ఎప్పుడు ఆకర్షితుడవుతాడు అని అంటే చెప్పండి, మాటతో కాదు, మాటతో వాక్చాతుర్యంతో కాదు, మనస్సుతో హృదయవంతులతో మన దేవుణ్ణి స్తుతించాలి. బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, స్థిరమైన విశ్వాసాన్ని దేవుని ఎదుట కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇందాక ఆయన పెద్దగా చెప్తూ చక్కని మాట, నేను అమ్మగారు ఆలస్యం ముగ్గురం రోజు మందిరంలో కూర్చుంటున్నాను. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ప్రభుతో ఎంతవరకు ఉంటున్నావు, ప్రభువులో ఎంత ప్రార్థన చేస్తావు, ప్రభుతో ఎంతవరకు సమయాన్ని గడపడానికి నీకున్నటువంటి చూడండి విలువైన సమయాన్ని ఎంతగా అప్పగిస్తున్నావు. దేవునితో ఎంత ఎక్కువగా కూర్చుంటే, దేవునితో ఆయన ముఖాన్ని ఎంత ఎక్కువ మనం చూస్తే, ఈ బ్రతుకులో నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా యేసయ్య నీకు ఎదురుగా ఉన్నంతసేపు అవి ఏమి నీకు కనపడవు, కష్టాలన్నీ కనబడిపోతాయి. హల్లెలూయా. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, తప్పకుండా విశ్వాసం అనే తెరచాపను సర్దుకొని బలమైన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయన నీ కష్టాన్ని చూచి నాకెందుకు అనేవాడు కాదు కదా, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ యొద్దకు వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ యొద్దకు వస్తాడు, ఆయన యొద్దకు వస్తాడు, తప్పకుండా నీ యొద్దకు వస్తాడు. బైబిల్లో మనం చూస్తాం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే ఆ వచనంలో రాయబడుతుంది కదా, నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను ఇచ్చేవుగా చూచితిని. ఎక్కడ చెప్పండి? దేవుడు ఎవరిని చూశాడు? ఎక్కడ చూశాడు? నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను ఇచ్చేవుగా చూచితిని. దేవుడు ఏం చూశాడు చెప్పండి? ఏం చూస్తున్నాడు చెప్పండి? తప్పకుండా నువ్వు పడుతున్న బాధలు కూడా దేవుడికి తెలుసు. కొన్నిసార్లు అనుకుంటాను, మనం ఇంత బాధపడుతున్నాను, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రాబ్లమ్స్, దేవాలు ఉంటే నాకు ఎందుకు ఇవన్నీ?
ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు కదా. అది మన జ్ఞానం విడివిడి జ్ఞానంతో అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పిల్లగా నీ సంతోషాన్ని కాదని దేవుడు చూసేది, నీ కష్టాన్ని నీ బాధను కూడా దేవుడు చూస్తున్నాడు. మరి చూస్తే ఏం జరుగుతుంది? నా కష్టాలను తీర్చినప్పుడు నువ్వు ఎంతసేపు చూస్తే ఎందుకు ప్రభావ అంటున్నాను కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తప్పకుండా నీ కష్టాన్ని చూసి నాకెందుకు అనేవాడు కాదు. పిల్లగా నీ యొక్కకు రావడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. అయితే దేవుడి యొక్కకు వచ్చి నీ కన్నీటిని, ప్రతి కన్నీటి బాష్ప బిందువును పూడ్చే సమయం ఆసనం వరకు నువ్వేం చేయాలంటే విశ్వాసంతో దేవుడి వరకు కనిపెట్టుకొని ఎదురు చూడాలి. హల్లెలూయా. విశ్వాసంతో ఎదురు చూడాలి. వస్తున్నాడు ఆయన, అద్భుతం నా బ్రతుకులో జరగబోతుంది. వస్తున్నాడు ప్రభు, త్వరలో నా జీవితంలో కార్యం జరగబోతుంది. వచ్చే వారానికి నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ క్షణంగా నా జీవితంలో అద్భుతం జరుగుతుందని విశ్వాసంతో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. బైబిల్ ఏముంది? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు. ఇలాంటి విశ్వాసము, సూక్తులు, మాటలతో మన దేవుని యొక్క కన్నీరు కార్చి విశ్వాసం అంతటిని కూడబెట్టుకొని, చూడండి, విశ్వాసం అంతటిని మన హృదయంలో కూడబెట్టుకొని శక్తి కొద్ది ప్రభుత్వంలో మోకరించిన ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుని బిడ్డ నీ జీవితంలో ఒక అద్భుతం జరిగిపోతుందంటే. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఐగుప్తులో ఫరో దాస్యం కింద కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తున్న ప్రజల బాధలను దేవుడు చూసి ఏం చేశారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు వారు బాధలు పడ్డారు? ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు చెప్పండి? వారు ఇంచుమించు చెప్పండి 400 సంవత్సరాలు వారు అందులో ఉన్నారు. మరి దేవుడికి దయ లేదా? కనికరం లేదా? జాలి లేదా? తన ప్రజలు అనుకున్నప్పుడు దేవుడు అన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడాలి? వెంటనే వెళ్ళి చేయొచ్చు కదా. అది మనకున్నటువంటి చూడండి జ్ఞానం. అయితే దేవుడు పిల్లలు ఏది చేసినా, దేవుడు ఏది చేయాలనుకున్నా చూడండి అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఏది మన బ్రతుకులో చేయాలన్నా వెంటనే మనం అనుకున్నప్పుడే జరిగిపోదు. మనలో దేవుడి మీద మనకి ఎంత హోప్ ఉంది, ఎంత నిరీక్షణ ఉంది, ఎంత విశ్వాసం ఉంది, దాని మీద మనకి ఎంత యథార్థత ఉంది. ఈ గుడ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ దేవుని ఎలా మనకు ఉన్నాయా అనే విషయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి. నా ప్రజలు ఇంకా నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నా వైపు చూస్తున్నాడు. పట్టు విడవక, పట్టు వదలక నా కొరికే నేనే రావాలని ఎదురు చూస్తున్నాడు అన్న ఆసక్తి నీలో దేవుడు ఎప్పుడైతే కనబడ్డాడో నిశ్చయంగా నీ కొరకు దేవుడు వస్తాడు. అద్భుతమైన విడుదల నీ జీవితం కలిగిపోతుంది. హల్లెలూయా. అద్భుతమైన కార్యం నీ జీవితంలో దేవుడు చేయడం జరిగిస్తాడు. దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజల బాధను దేవుడు చూసి ఏం చేశాడు అంటే నాయకుడైన మోషేను సిద్ధపరిచి వారిని విడిపించడానికి నాయకుడైన మోషేను వారి మధ్యలోకి దేవుడు పంపాడు. ఎంత అద్భుతం అండి! అద్భుతమైన విడుదల. ఇశ్రాయేలీయుల్లో తన ప్రజల కొరకు దేవుడు చేసిన అద్భుతాలంట. ఆనాడు పిల్లలు ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అప్పటికే ఆవిర్భవింపడినటువంటి దేశాలంతటిలో కూడా ఇశ్రాయేలు దేవుడు అంటే ఒక్కొక్కరు గుండెలు ఏమైపోయింది తెలుసా? కడిగి నీరైపోయేది. ఎందుకనంటే దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తే ఏదో సాధారణంగా చేయాలనుకోవట్లేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుతాలు తన శత్రువులట వినినప్పుడు వారి గుండెలు కరిగి ఏమైపోయింది తెలుసా? నీరైపోయినాయి. ఎలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజల జోలికి వెళితేనే అమ్మో అసలు ఆ మాట మా మనసుకి రావద్దు అన్నంత ఘన కార్యాలు ఇశ్రాయేలు ప్రజల పక్షులు దేవుడు జరిగించారు. హల్లెలూయా. చెప్పండి, ఒక సముద్రాన్ని తన ప్రజల కొరకు పిల్లలతో పాయం చేయడం అంటే సామాన్యమైన విషయమా? ఏదో ఒక్కసారి నేను నీకున్న నీ ఎదురు దగ్గర ఉన్న కాలువకో, ఓ మూసికో, ఒక నది దగ్గరికి పోయి ఒక్కసారి ట్రై చేయి. ఇది వల్ల అవుతా? ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించు సముద్రాన్ని డివైడ్ చేయడానికి అవుతా? ఒక్క దేవునికి మాత్రమే సాధ్యం. ఎర్ర సముద్రాన్ని పాయమే చేసి 6 నెలలు ప్రజలు నడిపించాడు. సముద్రం దాటిన తర్వాత ప్రేమని దేవుడు ఫరో అంత సముద్రంలో మునిగిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత వారికి చెప్పండి, మామూలు మాంసం కాదు, బైబిల్లో రాయబడుతుంది దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాని దేవుడు వారికి, మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఈరోజు దేవుడు బిడ్డ
ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభాన్ని వారికి ముందుగా ఉంచి దేవుడు నడిపించాడు. తన ప్రజలను దేవుడు ఇప్పుడు విడవడు, ఎడబడండి. నేను కష్టాలు చూసే దేవుడు, నేను విడిపించుటకు వచ్చిన జీవితంలో నీ పక్షైన దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన వస్తాడు, ఆయన నన్ను చూస్తాడు, ఆయన నా జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యం అన్నంత విశ్వాసం జీవితంలో కలిగి ఉన్నావా దేవుడు బిడ్డ? ఒకసారి ఆలోచించే ఈ విశ్వాసం స్థాయిని జీవితంలో ఉంటే తప్పక నీ పక్షంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుడు బిడ్డ అద్భుతాలు జరిగిస్తాడు. ఇదొక గొప్ప అద్భుతం. అసలు స్టార్టింగ్లో వీళ్ళందరూ మందిరం కట్టడానికి నేను సాహసం చేయడం, మనలో ఉన్న యవనస్తులు అందరు కడుతున్నారు మందిరం కట్టాలి అని అంటే స్టార్టింగ్లో వీళ్ళగా కొంతకాలము అమ్మో ఇప్పుడు చేతిలో రూపాయి లేదు, మందిరం కట్టాలంటే మామూలు విషయమా అని చెప్పేసి స్టార్టింగ్లో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొంత ఎక్కడో ఒక దగ్గర చిన్న అనుమానం. కానీ మరలా విశ్వాసాన్ని కూడగట్టుకొని ప్రభుపక్షంగా నిలబడతాం. ఆ తర్వాత జరిగే కార్యాన్ని ఎవరు జరిగిస్తారని చెప్పండి? దేవుడైన సంఘాన్ని కొడుకు యవనస్తులు అందరం కలిసి ప్రియులారా ముందుకు వెళితే ఈరోజు ప్రియులారా ఊహకు మించిన కార్యాన్ని దేవుడు ఈ స్థలంలో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం మందిరం. హల్లెలూయా. ఇది కంప్లీట్ అవుతే నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఇది ప్రప్రదమైనటువంటి మందిరంగా ఉంటుంది. నాకున్న జ్ఞానం సరిపోద్దా అండి? తెలివితేటలు సరిపోతాయా? డబ్బు పెట్టుబడి పెడితే సరిపోద్దా? ఏం కావాలి? ఒక కార్యం జరగాలంటే స్టార్టింగ్లో ఈ మందిరం పునాదేసి మందిరం కట్టేటప్పుడు కూడా అందరూ చాలా మంది వ్యతిరేకించిన వారే. ఈయనంతా ఆయన బ్రతికెంత ఇంత పెద్ద పని పెట్టుకున్నాడు, ఈయన వల్ల అవుదా? చాలా మంది వ్యతిరేకించారు. చాలా మంది ఎన్నో మాటలు వినపడ్డాయి. బైబిల్లో మనుషుల సహాయము ఎవరు చేస్తారు? దేవుడు అద్భుతంగా దేవుడు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు ప్రియ దేవుడు బిడ్డ అందరూ మీరు రావడం, చేయగలగడం, అందరూ ఆసక్తి కలిగి పనిచేయడం, ఎవ్వరూ తమ ఒళ్ళు దాచుకోకుండా వారు వచ్చిన అందరూ దేవుని కొరకు పనిచేయడం. ఇలా దేవుడు తన పని కొరకు తన ప్రజలను తన బిడ్డలు ఎలా వాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. తన పనిలో నిమగ్నమైన వారిని ఏ రీతిగా ఎలా దీవించాలో కూడా దేవునికి బాగా తెలుసు. ఈరోజు విశ్వాసం అనేది నీకుంటే వారిని ఫుల్ఫిల్ చేసి నీ జీవితంలో అద్భుతం చేసి నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మరలా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆరు పిల్లలు వేసి ఎదురు వదిలిపెట్టారు. యేసు నామములో పైకము కూడా కంప్లీట్ అవుతుంది కాక అక్కడ అవుతుంది. కాకపోతే మనకు ఉన్న కాంట్రాక్టర్లు లేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ముందే మనం పెట్టుబడి పెడితే తెలిసింది ఆయన మన రూపాయి కూడా చేయదు అనే విషయం తెలిసింది కనుక ఆపుతున్నారు. లేకపోతే ఈ 2-3 నెలల్లో యేసు నామములో పైసలాపు ఖచ్చితంగా అయిపోయింది. డబ్బు కాదు, విశ్వాసం. మనుషుల వైపు కాదు. ఎవరు చెప్పండి? దేవుడు. మంచి మందిరం ఆ తర్వాత నేను నా ఇల్లు ఏదైనా ఒక తీర్మానం చేసుకున్నాను. అసలు మందిరం దేవుడికి ప్రియారిటీ మనం ఇచ్చి దేవుడి వైపు చూస్తే దేవుడిని జీవితంలో చేయని అద్భుతం కార్యం ఇది లేదు. దేవుడికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. తెలివితేటలు కాదు, భక్తిని సంపాదించుకో. శక్తి కల దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం తెలుసుకో. శ్వాసంతో దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయడం తెలుసుకో. దమ్ముంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు. ఆయన ఆ రోజు ఏ రీతిగా సజీవుడో ఈ రోజు కూడా ఆయన అంటే సజీవుడైన దేవుడు. నిన్న నేడు ఎన్నటికీ ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. కనుక ఈరోజు దేవుడు ఇలాగా నీ కష్టాన్ని చూసి దాటిపోయేవాడు కాదు. తప్పకుండా నీతో వస్తాడు ఆయన.
నీ కన్నీటిని ప్రతి భాష మీద దేవుడు తూడుస్తాడు ఆయన. అయితే నువ్వు నీతిగా యథార్థంగా దేవుని ఎదుట విశ్వాసంతా కూడా కట్టుకొని నీకు ఎదురుగా ఇచ్చే సమయంలో కన్నీ కాచి దేవుడి వైపు చూడడం నేర్చుకో, ఆశించడం నేర్చుకో. దేవుడి కొరకు ఎదురు చూడు. నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మంచి ప్రియులారా, త్వరలో ముగిస్తారు. 3-4 చూడాలి. ప్రియులారు మార్కు సువార్త అదే మరలా దాన్ని మీరు విడిచిపెట్టద్దు. 6వ అధ్యాయం చూడండి ప్రియులారు, 40-51 వచనంలోకి మనం వెళ్తే చూడండి. ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? గాలి అడిగెను. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో నీకు ఎదురుగా వచ్చి ఎదురుగా సాంచేది ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? కాదు తీరుస్తాడా? అన్ని అనుకున్న వారు తీరుస్తారా? నీ బంధువులు తీరుస్తారా? ఎవరు తీరుస్తారు? ఎవరి వల్ల ఎంత శక్తి యుక్తి దాని బలం ఉన్న మనుషుల వల్ల అయ్యేది కాదు. దేవుడు అస్సలు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా ప్రభు మాట్లాడుతుంటే చూపిస్తుంది. ఈరోజు నాకు వాక్యం కావాలి ప్రభు, నాతో మాట్లాడు, నన్ను బలపరుచు, ఈ ప్రజలకు ఏం చెప్పాలని ఆనందంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం దేవుడు నిజమే. ప్రభు మాట్లాడితే ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ప్రభు మాట్లాడితే అద్భుతమైన కార్యాలు మన బ్రతుకులో మన జీవితంలో జరుగుతాయి. చక్కని మాట ఈ వచనంలో, ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? గాలి అడిగెను. నీ జీవితంలో ఉన్న ఎదురుగా తుఫాన్లన్నీ ఆగిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఎవరు కావాలి? అక్కయ్య బాగున్నావా? ఏం కాదులే, నీ కష్టాలు దేవుడు తీరుస్తాలే అని ఎవరు అక్కో చెల్లో అమ్మ వచ్చి ఆదరిస్తే పోతాయా? ఎవరు చెప్పండి? ఎవరు రావాలి ఎదుటికి? బాధలో ఉన్న వాటికి ఓదార్చడానికి బంధువులు అనేక మంది ఉంటారు. కానీ విచిత్రం పిచ్చి ఏదో తెలుసా? ఎంతమంది బంధువులు వెళ్ళినా వాటిలో బాధ మాత్రము అప్పుడు ఓదార్చడానికి వాళ్ళ శక్తి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అమ్మా ఏం కాదులే, కష్టాలు వస్తాయిలే, ధైర్యంగా ఉందని బలపరిచే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు మాత్రము పోదు పిల్లలు. మరి అది పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ లోకంలో ఎవరో ఎదురు రావడానికి ఆశించడం కాదు. ఎవరు రావాలి జీవితంలో కంటే యేసయ్య రావాలి. హల్లెలూయా. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాక కోసమే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాక కోసమే వేచి ఉంటిని. ప్రజలు హల్లెలూయా. యేసయ్యను రమ్మని కోరుకో, యేసయ్యని ఇంట్లో అడుగుపెట్టమని కోరుకో, యేసయ్యా నా హృదయంలోకి రండి అని ఆహ్వానించు. యేసు లేని జీవితం ఏదో తెలుసా? శ్లోకం నీరు లేని ఎడారి. ఈరోజు దేవుని బిడ్డ యేసయ్య నీతో ఉంటే నీ మీదికి వచ్చే ఎదురుగా ఎంత ప్రభావవంతమైనదైనా ఎంత బలమైనదైనా ఏమవుతుందో తెలుసా? యేసయ్య నీ దగ్గరకు వస్తారు కానీ అరిగిపోతుందంటే ఆగిపోతున్న అంశంలో పిల్లలు. అందుకే ప్రభువే నీ జీవితంలో ఎదురుగా అంశవాడు పిల్లల కష్టాలను నిమ్మలపరిచే దేవుడు ఆయన. సుడిగుండాలని ఎదురుగా వచ్చే సుడిగుండాలన్నిటిని తప్పించగల సమర్థుడు ఎవరు చెప్పండి? ఒక్క యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా సమానతులు యేసయ్య ఎప్పుడు నీ జీవితంలోకి ఎదురుగా వస్తాడో నీకు ఎదురుగా వచ్చే గాలి సుడిగుండాలు పెను ప్రమాదాలన్నీ ఏమైపోతాయి తెలుసా? ఆగిపోతాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా ఒకసారి విశ్వాసాన్ని బలంగా తెలుసుకొని స్థిరపరచబడతారు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 37-39 వచనాలు చదివినప్పుడు చూడండి, యేసు గాలి సముద్రం మీద వెళ్ళినప్పుడు ఆయన యేసు గాలిని గద్దించినప్పుడు గాలి ఏమైందో తెలుసా? అరిగి నిమలమాయను. గాలిని గద్దించగలిగిన సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ ఎదురుగా ఆ కష్టాల బాధల జీవితం ఎంత భయంకరమైన సరే వాటిని అనుకోగలిగిన శక్తి చూడండి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. కనుక తప్పకుండా పిల్లరా
నీ ఎదురుకు వచ్చి ఎదురుగాని జీవితంలో ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఇంక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా ప్రాణం పైన మనుషుల వైపు చూడవు. ఎవరి వైపు చూడాలి తెలుసా? చెప్పండి. నేనైనా నువ్వైనా ఇక్కడ మందిరంలో కూర్చున్న ఎవరైనా నీకు ఎదురుగా వచ్చే ప్రతి కష్టాలు బాగులేదు ఎదురు వచ్చినా చెప్పండి, ఎవరి వైపు చూడదు తెలుసా? మనుషుల వైపు అసలు చూడబాకు. దేవుని వైపు చూడడం నేర్చుకో. దేవుని వైపు చూడడం నేర్చుకో. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అద్భుతం జరిగిపోతుందంటే నీ బ్రతుకులో నీ జీవితంలో. అప్పటి వరకు నాలతడి యేసు నామంలో యేసు ఎప్పుడైతే వారి ఎదురుకు వచ్చాడో ఆ అలజడి అంతా ఏమైపోయింది తెలుసా? ఆగిపోయింది. తర్వాత చూడండి పిల్లల, 5వది మనం గమనిస్తే చూడండి పిల్లల, మరి ఎదురుగాన్ని జయించాలంటే ఏం చేయాలి? మరి ఎదురుగాన్ని జయించాలి అంటే మన జీవితంలో ఏం కావాలంటే ఈ ఎదురుగాలి ద్వారా పిల్లలు చూడండి ఎలా వెళ్ళిపోతుంది మన జీవితంలో అంటే యథార్థత ద్వారా ఎదురుగాలిని మనం జయించవచ్చు. యథార్థత కావాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? యథార్థత కావాలి. చూడండి బైబిల్లో పిల్లలకు చూడండి జీవితంలో శ్రమలు అనేటువంటి ఎదురుగాలు ఇచ్చినప్పుడు పిల్లల తలవంచు తప్పించుకోవడానికి అడ్డుదారులు మనం తప్పవలసిన అవసరము లేదండి. ఆ వచ్చే ఎదురుగాలు తప్పించుకోవడానికి అడ్డుదారులు తొక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన పిల్లలు గమనించాలి, వెళ్ళవలసిన పని లేదు, మోసం చేయవలసిన అవసరం అంతకంటే లేదు. మోసం చేయవలసిన అవసరం అంతకంటే లేదు. మోసం చేస్తాను, అడ్డదారులకు వెళ్తాను, ఈ గాలి ఎదురుగాలి మన జీవితంలో తప్పింపబడదు. మరి ఏం చేయాలి అంటే ప్రియులారా చూడండి, యథార్థత ఏం చేస్తుందో తెలుసా? కాపాడుతుంది. హల్లెలూయా. పాపం చేసినోడికి భయం ఎక్కువ, నిజాయితీ ఉన్నోడికి వెలుగుడు ఎక్కువ. ఎన్ని వచ్చినాయి పాపం చేసినోడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిదానికి భయపడతాడు. ఏం జరుగుతుందో కంగారు, కలవరం, ఏం జరుగుతుందో కలవరం. యథార్థత కలిగిన వాడు నీతిపరుడికి వెలుగుడు ఎక్కువ. ఏది వచ్చినా ఏమీ చేయలేదు. ఎస్, దేవుడు యథార్థంగా ఉంటే ఏది ఏమి చేయలేదు. అందుకే బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుల కార్యం 27 వచనంలో ఉంది కదా, అక్కడ నుండి బయలుదేరిన తరువాత పిల్లలు చూడండి, ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడను నడిపించమంటాడు. పౌలు తనతో కూడా ఉన్నటువంటి తనతో కూడా కొంతమంది పిల్లల ఆ బయలుదేరి వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో పిల్లల అద్భుతమైన మాట ఏముందో తెలుసా? బయలుదేరిన తరువాత ఆ సముద్రం మీద వారు దూరంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఏ కూర్చున్నారు వారిని ఎలా వెళ్తావో చూస్తారా బిడ్డ? బయటికి ఎలా వెళ్తావో చూస్తా. అంత విశ్వాసం ఉందా నీకు? అంత యథార్థత ఉందా నీకు? నన్ను కాదని వెళ్ళగలవా? నన్ను కాదని చేయగలవా అని సాతాను నీకు ఎదురు తిరగబడి ఏం చేస్తాడు తెలుసా? నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? శోధిస్తా ఉంటాడు. ఆ సమయంలో అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వారు ఎదురుగా కొట్టుచున్నందున కుప్రచాటున ఓడను మేము నడిపించుకుంటాడు. వీళ్ళ కుప్రచాటున ఓడను నడిపించినప్పుడు ఏం జరిగిందంటారంటే ఎదురుగా ఓడను ఏమీ చేయలేకపోయి. కుప్ర అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యథార్థత అని అర్థం. హల్లెలూయా. ఈ కుప్ర అనే మాటకు గ్రీకు వాడు ఏంటో తెలుసా? యథార్థత అని అర్థం. యథార్థంగా పిల్లలు చూడండి, కష్టాలు ఈ జీవితంలో పిల్లలు ఎదురుగా వచ్చి మనం బాధించబడినప్పుడు ఏం చేయాలంటే భయపడుతూ నిష్ఠూరపడుతూ బాధపడుతూ కూర్చోకూడదు. కానీ బైబిల్ చెప్తుంది పిల్లరా, యథార్థంగా దేవుని కొరకు యోబు అని నిలబడాలి. హల్లెలూయా. అందుకే యోబు 1:8 రాయబడుతుంది కదా, చూడండి, యోబు మీదకు సాతాను భయంకరమైనటువంటి పిల్లలు చూడండి ఎదురుగా విసర్జన చేసినప్పుడు, ఎందులో వచ్చిన మనం విసర్జన చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? తన యొక్క యథార్థతను బట్టి పిల్లల దేవుని కృపను పొందుకున్నటువంటి యోబు ఎదురుగాలిని జయించాడు. హల్లెలూయా. ఎదురుగాలిని జయించాడు. తెలుసు, ఎన్నోసార్లు మనం యోబు గురించి విన్నాం, యోబు గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే యథార్థత అనేది చూడండి
యోగు జీవితాన్ని ఏం చేయలేకపోయింది. అందుకే వచ్చిన వాళ్ళు అంటారు కదా, అదే యోగు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానిస్తే ఏముందో తెలుసా? అక్కడ అతని భార్య వచ్చి నీవు ఇంకను ఏం వదలలేదు చెప్పండి. ఆస్తులు వదిలిపెట్టాడు, తన పిల్లలు చనిపోయారు, తనకున్న సమస్తము పోయింది. ప్రియులారా చూడండి, అన్ని తన దగ్గర ఉన్న సమస్తం పోయాయి. కానీ ఏం పోలేదు చెప్పండి? యథార్థత ఒకటి ఏం చేస్తుందో తెలుసా? కష్టాలకు ఎదురుటి నిలబడేలాగా వాటన్నిటిని జయించి నిలబడేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. యోగు భార్య విసుకొచ్చింది, యోగు భార్య అలసిపోయింది, యోగు భార్య కాస్త విశ్వాసంలో బలహీనంగా ఉంది, యోగు భార్య బలహీనమైనటువంటి ఘటనలో కనబడుతుంది. అందుకే యోగు దగ్గరికి వచ్చాడు, నికరైన నీ యథార్థతను, దేవుడు దూషించిన యథార్థతను విడిచిపెట్టు. ప్రియులారా, యోగు దేన్ని పట్టుకున్నాడు అంటే యథార్థతను గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. ప్రియులారా, కష్టాలు వచ్చాయి, ఎదురుగా తన మీద కొట్టింది, ఎన్నో పట్టుకరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ యోగు దేవుని ఎదుట ఉన్న యథార్థత యోగు ఏం చేస్తుందో తెలుసా? ఎన్నంతల ఆశీర్వాదం, 2 ఆశీర్వాదాన్ని యోగు చూడండి పొందుకునేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అది. అందుకే శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏంటంటే చూడండి, ధైర్యంగా దేవుడి కొరకు ఎదురు నిలబడడం యథార్థత నేను కాపాడుతుంది. నీ జీవితంలో అత్యధికమైన మార్పు తిరుగుతుంది. దేవుడు గొప్ప బ్లెస్సింగ్స్ తో నిన్ను దర్శించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన హల్లెలూయా! చూడండి ప్రియులారా, ఆరోగ్యం చూడండి, ఎదురుగాలిని జయించాలంటే ఆరోగ్యం ఎదురు తెలుసా? వాక్యం ద్వారా మాత్రమే ఎదురుగాలిని మనం జయించగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. పునాది బండ మీద ఇసుక మీద కట్టబడిన ఉపమానం గురించి ఇక్కడ రాయబడుతుంది. దాని గురించి మాట్లాడుతూ చూడండి పిల్లలు ఏమంటాడో తెలుసా? దేవుని మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండేను. ఆ తర్వాత అంటాడు 25వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే, వాడు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడదా? ఏం కొట్టింది దాని మీదకి? చెప్పండి, ఏం కొట్టాయి బండ మీద? ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదల ఇంటి మీద ప్రవహించాయి, గాలి భయంకరంగా విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఎందుకంటే కానీ అద్భుతం, ఆశ్చర్యం ఏందో తెలుసా? ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటి చెప్పండి? ఆ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? పునాది అని బండారి క్రీస్తు మీద ఉంది కనుక ఆ ఇంటిన వచ్చిన కష్టాలు, ఇబ్బందులు ఏమి చేయలేకపోయాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు బిడ్డ, ఏది నిన్ను ఏమి చేయలేదు. యథార్థత, విశ్వాసం, దేవుని వైపు చూసినంత వరకు దేవుడు బిడ్డ నీ జీవితం ఏది జరగదు. చివరిగా ఆగిపోవడం కాదు, చేయాల్సింది ఏం చేయాలి చెప్పండి? ప్రభు ఎదుట మోకరించి, ప్రభు ఎదుట ధైర్యంగా దేవుని కృపాసనం ఎదురు చేరి ప్రియులారా ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. అందుకే ఈ రోజు ప్రియులారా నా దేవునికి నేను మొరపెట్టుకుందును, యెహోవా నన్ను ఈ ఆశని జీవితంలో ఉండాలి. ఆగిపోవడం చూడండి, తిరిగి ఇవి కాదు, ఆగిపోవడం కాదు. ప్రభు యొక్క మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించు. ఈరోజు ప్రియులారా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అంటాడు కదా, దేని గురించి చింతపడకు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మనం దేవునికి తెలియచేయాలి. దేని గురించి చింతించవాకు, దేని గురించి బాధపడవాకు, దేని గురించి డిస్టర్బ్ అవ్వవాకు, దేని గురించి నువ్వు కంగారు పడవలసిన పని లేదు. కానీ ఏం చేయాలనుకున్నది మనము ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఈ విన్నపాలు దేవుడికి తెలియచేయండి. హల్లెలూయా! విన్నపం అంటే చెప్పండి, ఈ విన్నపాలంటే ఏంటి? మనవి ఏంటి? అవి నీ కష్టం కావచ్చు,
నీ బాధ కావచ్చు, నీ జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏమైనా సరే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? దేవునికి మన విన్నపాన్ని తెలియజేస్తే అద్భుతకరుడైన దేవుడు ఈ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించి ఉన్నత స్థితిలో నిలబెట్టుకున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. ఎదురుగా నిలిచినప్పుడు పడవ బిక్కిని నడుపుటకు కష్టపడుతూ ఉండగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎదురుగా మన జీవితంలో జయించి నిలబడవను అంటే ఇప్పటివరకు చెప్పబడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు బిడ్డ త్వరలో నీ ఇంటిలో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతం నీ ఇంటిలో జరగబోతుంది. గొప్ప కార్యం నీ జీవితంలో చూడబోతున్నారు. అద్భుతాలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, కష్టాలకు, బాధలకు మించిన ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదికి రాబోతున్నాయి. నన్ను విశ్వసిత దేవుని వైపు చూద్దాం. ఆయన నీ యొద్దకు నా యొద్దకు వస్తే నీ జీవితంలో ఉన్న అలజడులు, గాలి, వెలుగు అన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? ఆగిపోతాయి. అద్భుతం నీ జీవితంలో దేవుడు చేసిన నిలబెట్టిన పిల్లలు అని ధైర్యంగా చెప్పుకునే స్థాయిలో దేవుడు వచ్చినప్పుడు నీ కొరకు నీ విషయంలో దేవుడు ఆరాటపడుతున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మీద ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి, విశ్వాసంలో స్థిరపరిచి దేవుడు మీ జీవితంలో అతి త్వరలో మీ ఊహలకు, తలంపులకు మించిన ఘనమైన కార్యం దేవుడు జరిగించి ముందుకు నడిపించును గాక.